ఒకరిలో ఒకరిని చూసుకునేలా కూడా చేస్తాడేమో. కాబట్టి దేవుడి కార్యాలు మనకు అర్థం కావు. దేవుని చిత్తం అనుకోవటమే మంచిది. మనకు యోబు నేర్పింది అదే. ఆయన పిల్లలు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆశీర్వదించి చాలా సౌందర్యవతులైన కుమార్తెలను ఇచ్చాడు. అలాగే అందగాడైన బిడ్డను కూడా ఇచ్చారు. వీళ్ళకి తిరుగుతూ ఉంటాడు ఆలయంలో ప్రతి చోట. దేవుడి ఎన్నిక మనకు తెలియదు. దేవుని ఆలోచన మనకు ఎప్పటికీ అర్థం కాదు. దేవుని చిత్తం ఏంటండి అని అడిగితే, దేవుని చిత్తం దేవుని పిల్లల జీవితంలో జరుగుతూ ఉంటుంది. అది దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. ముందుగా దేవుడు తెలియచేయడు, కానీ దేవుడు మేలు చేస్తాడు. దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. ఆయన లోకానికి వచ్చిందే మేలు చేయటానికి. కాబట్టి దేవుడు మేలు చేస్తాడు, కీడు చేయడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మానవుడే దురాశ గర్భం ధరించి పాపం, మరణం, శాపం మనుషులు సొంతంగా చేసుకునేది ఇదంతా కూడా. దేవుడు బుద్ధిపూర్వకంగా ఎవరిని బాధ పెట్టడం అని కూడా బైబిల్ చెప్తుంది. కాబట్టి బిడ్డను ఆశీర్వదిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, బిడ్డను ఆశీర్వదించండి. కుటుంబంలో కలిగిన ఆ దుఃఖాన్ని కూడా సంతోషంగా బిడ్డ ద్వారా అనుగ్రహించండి. నాయన, మీ మీద ఆనుకున్న వారి జీవితాల్లో మీ చిత్తం నెరవేర్చబడుతుంది. ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరగటం ఊహించిన విధంగా మీరు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబాన్ని, పాల్గొన్న వారిని, సంఘాన్ని దీవించి మీ ఆత్మ ద్వారా మాకు కావాల్సిన వాక్యం అనుగ్రహించి మీ సన్నిధి మాతో ఉంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్తాం అందరం. ఓ ప్రభువా, నా ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. ఓ ప్రభువా, నా ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రభువా, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి, నీవే నా మంచి కాపరి. ఓ ప్రభువా, నా ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రభువా, దారి తప్పిన నన్ను నీవు దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవం ఇచ్చిన దేవా, నిత్య జీవము ఇచ్చిన దేవా, నీవే నా మంచి కాపరి,
నీవే నా మంచి కాపరి నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరి ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమయ్యే ఆ గడియలో నా ప్రత్యక్షమయ్యే ఆ గడియలోనా నన్ను నీవు మరువని దేవా నన్ను నీవు మరువని దేవా నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఓ సృష్టికర్త ఆరాధన ఓ సృష్టికర్త ఆరాధనా బలమైన దేవ ఆరాధన బలమైన దేవా ఆరాధనా నిత్యుడగు తండ్రి ఆరాధన నిత్యుడగు తండ్రి ఆరాధనా సమాధానకర్త ఆరాధన సమాధానకర్త ఆరాధనా నీతి సూర్యుడ ఆరాధన నీతి సూర్యుడా ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన చెప్పరు గట్టిగా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 నీవే నా మంచి కాపరి నీవే నా మంచి కాపరి
ఈ సమయంలో శరీరంలో బాధలు, మానసిక బాధలు, వేదనలు, రుగ్మతలు, భయములు, ఆందోళనలు అన్నిటినీ స్వస్థపరిచే శక్తి గల యేసుక్రీస్తు కొరకు కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా హృదయంలో వేదన, నా హృదయంలో దిగులు, నా శరీరంలో అలసట, నడినెత్తి నుండి ఎరికాలి వరకు స్వస్థత లేదు. బాధలో ఉన్నాను, శ్రమలో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, మనస్సు కలవరంతో ఉన్నాను, ఒక గందరగోళ స్థితిలో ఉన్నాను. నా హృదయాన్ని స్థిరపరచండి, బలపరచండి. నా శరీరంలో ఉన్న ఇబ్బందులను తొలగించండి. నా నడినెత్తి నుండి ఎరికాలి వరకు ఉన్న బాధలను, వేదనలను, శోధనలను తొలగించండి అని దేవుణ్ణి అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభు తల నుండి ఎరికాలి వరకు మొత్తబడ్డాడు, ఏ భాగము విడిచిపెట్టబడలేదు. కనుక ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన అడుగుదాం, ఆయన సిలువ వైపు చూద్దాం, సిలువలో ఆయన చిందిస్తున్న రక్తం వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా కొరకే అన్ని బాధలు, నా కొరకే అన్ని కష్టాలు, నా కొరకే అన్ని శ్రమలు పడ్డావు. నువ్వు ఏ నేరము చేయకపోయినటువంటి దేవుడు అయినప్పటికీ కూడా మా నేరములు, మా అపరాధముల గురించి నువ్వు పడిన బాధలు వర్ణించలేనివి. కాబట్టి తండ్రి, మమ్మల్ని స్వస్థపరిచి నీకు అనుకూలమైన వారుగా, నీకు అంకితమైన వారుగా, నీ చిత్తాన్ని నెరవేర్చేవారముగా మమ్ము బలపరిచి, స్థిరపరిచి, బాగు చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమె. కూర్చుందాం. పుట్టోడేడి ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ ఉన్నాడా? బాగుంది గెటప్. టాటా చెప్పేస్తున్నాడు. ఓరే, ఎలా నడుస్తున్నాడు చూడు, భీకరంగా నడుస్తున్నాడు. ఇంకా అలాగే ఎలాగో ఇక్కడే ఇల్లు మీది. ఓకే, ఈరోజు ఒక చక్కని వాక్యాన్ని విందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి శ్రద్ధగా విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23. శ్రద్ధగా వింటే అర్థమవుతుంది, లేదా అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక మోషే పుట్టినప్పుడు 11:23, మోషే 207 పేజీ. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూసి విశ్వాసం బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలుచూలు పిల్లలను నాశనము చేయుటకు ఇశ్రాయేలీయులను ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారము ఆచరించాను. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయేది. చాలు. దేవుడి వాక్యాన్ని మనకు ఎందుకు అనుగ్రహించాడు అంటే, రాబోయే దినాల్లో ఈ పిల్లవాడు ఏమవుతాడు అనేది దేవుడికి తెలుసు. కానీ పరిశుద్ధ బాబుకి కానీ పిల్లవాడు తండ్రికి
కానీ పిల్లవాడి తల్లికి కానీ ఎవరికి తెలియదు. ఎవరి జీవితాలు ఎలాగ దేవుడు మలుస్తాడో, ఎవరిని ఎలా నడిపిస్తాడో మనకు తెలియదు. నేను పుట్టినప్పుడు నేను ఇలాగ అవుతానని మా ఇంట్లో ఎవరు అనుకోలేదు, నేను అనుకోలేదు. కాబట్టి దేవుడు ఏమనుకుంటున్నాడో అది జరగాలని మన పిల్లల గురించి ప్రార్థన చేసుకోవాలి. ముఖ్యంగా మన పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ప్రార్థన అలవాటు చేయాలి. ప్రార్థనలో దేవుణ్ణి అడగమని చెప్పాలి. చిన్నప్పటి నుంచి మోకరించడం, ప్రార్థించడం, దేవుడికి భయపడటం అలవాటు చేయాలి. కానీ బూతులు అలవాటు చేయకూడదు. చెడ్డ మాటలు, గారాభం ఇవన్నీ అలవాటు చేసి నాశనం చేయకూడదు పిల్లల జీవితాలు. తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత మన మాట వినే పరిస్థితి ఏమి ఉండదు. వాళ్ళ ఇష్టానికి జీవిస్తారు. ఈరోజు పేపర్లో వేశాడు, యూట్యూబ్లో కూడా చూపిస్తున్నాడు. నిన్నటి దినాన ఇలాంటి అమ్మాయిలు, 3 అమ్మాయిలు నీళ్ళలో ఆడుతూ సెల్ఫీ మీద ఆడుకుంటూ ఈతలు కొడుతూ 3 చచ్చిపోయారు. ఇంతే ఉంటారు, 3 చనిపోయారు. ఒకళ్ళు పట్టుకుని ఒకళ్ళు వెళ్ళిపోయారు నీటిలోకి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. సెల్ఫీలు గోల ఎక్కువైపోయింది. నీటిలో కాలువలో ఇలా తీసుకుంటూ అలా పడిపోయి చచ్చిపోతున్నారు. వంతుల మీద నుంచి వెనక్కి పడిపోతున్నారు. ఆ సెల్ఫీలు ఏంటో మనకు అర్థం కాదు. ఈ రోజుల్లో పిల్లల్ని సరిగ్గా క్రమశిక్షణతో పెంచకపోతే ఇంక మీకు దొరకరు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. 2040కి వివాహాలు ఉండవు అని చెప్తున్నాడు ఒక ఆయన. 2040 అంటే ఇప్పుడు 2026, ఎన్నో ఏళ్ళు లేదు, ఇంక 14 ఏళ్ళు అనుకుంటా. ఆ తర్వాత ఇంక వివాహాలు ఉండవు. భయంకరమైన దినాల్లోకి వచ్చేస్తున్నాం. ఇప్పటికే లేవు వివాహాలు. ఎవరో పెద్ద పిల్లల్ని నిలుక్కుంటాం, ఆడపిల్లని అలాంటివన్నీ పోయినాయి. ఇంకేముండవు రాబోయే రోజుల్లో. భయంకరమైన దినాలు, కాపురాలు ఉండవు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కోర్టు తీర్పిచ్చింది, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతకొచ్చు, నేరం కాదు అని తీర్పునిచ్చింది కోర్టు. ఆడది ఇష్టం వచ్చినట్టు పెళ్ళైనా మొగుడు కానీ పెళ్ళం కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేయచ్చు అని తీర్పిచ్చింది. మేజర్ అయిన తర్వాత ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేయచ్చు అని కోర్టు తీర్పిచ్చింది. కాబట్టి చట్టాలు కూడా ఏం చేయవు ఇంకా. కానీ చట్టాలు ఏం చేయవు, లోకంలో ఏ ఇబ్బంది రాదు, ఇళ్లలోనే ఇబ్బంది ఉండదు. ఎలాంటి దరిద్ర పనులు చేసినా ఎవరు ఏమంటారు, కానీ నరకాగ్నిగుండంలో పడేసి కాలుస్తాడనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఊరుకోడు, ఎవరిని ఊరుకోడు. సమస్త లోకానికి తీర్పు తీర్చే దేవుడు. పరిశుద్ధత లేకుండా ఎవరిని ఊరుకోడు. అందుకే కనీసం క్రైస్తవులు, యేసు ప్రభు వాక్యాన్ని వినేవారు పరిశుద్ధులై ఉండి తీరాలి. క్రైస్తవులు పాపం చేస్తే 2 అంతల నరక పాత్రలు అవుతారని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా పరిశుద్ధత గురించే మాట్లాడుకోవాలి. మనం పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డాం. మనం పాపం చేయటానికి పిలువబడలేదు. రహస్య పాపాలు ఉంటాయి, ఎవరికి తెలియకుండా చేసే పాపాలు. వాటికి శిక్ష ఇంకా ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. ఇష్టం వచ్చినట్టు జీవించడానికి పిలువబడలేదు. క్రీస్తు యేసులాగా జీవించడానికి పిలువబడ్డాం. నేను కానీ మీరు కానీ ఎవరైనా క్రీస్తు యేసులాగా జీవించకపోతే నరకం అనేది ఖాయం. కింద పడేసి అగ్నిగుండంలో కాల్చడం అనేది ఖాయం. దాంట్లో ఏ విధమైన సందేహము లేదు. అయితే ఇక్కడ మోషే జీవితాన్ని మనం దేవుడు చూపిస్తున్నాడు ఈరోజు ప్రార్థనలో. మోషే పుట్టినప్పుడు సుందరుడై ఉండుట చూచి బాగున్నాడు చక్కగా. ఎందుకంటే ఫరో చక్రవర్తి ఆజ్ఞ ఏంటంటే మగపిల్లవాడైతే వెంటనే చంపేయాలి. ఐగుప్తులో వాళ్ళు ఉండేవారు, ఇశ్రాయేలు జనాంగం. మగపిల్లలు అయితే కనుక ఉంచడానికి వీరలేదు. ఆడపిల్లల్ని బతకనివ్వండి, మగవాళ్ళని చంపేయండి. అప్పుడు మంత్రసానులు ఇశ్రాయేలు జనాంగానికి మేలు చేశారు. లేకపోతే మగాళ్ళు ఎవ్వరూ ఉండేవారు కాదు. కాబట్టి మోషే పుట్టినప్పుడు చాలా అందముగా ఉన్నాడు. కానీ ఏం చేయాలి? వీడు ఏడుపుని మించినా, వీడు పిల్లవాడని తెలిసినా చంపేస్తారు.
కాబట్టి ఇక్కడ రాయబడి ఉంది, విశ్వాసంతో జాగ్రత్తగా అతన్ని 3 నెలలు దాచిపెట్టిరి. హల్లెలూయా చెప్పండి. చూసారా, ఈ 3 నెలలు మోషేని దాచిపెట్టిరి అనేది వారి ఉద్దేశం కాదు. అది మోషే బ్రతకటం వారి ఉద్దేశం కాదు. అది మోషే అలా నిలబడటం దేవుడి ఉద్దేశం. అది ఒకవేళ దేవుడు కృప లేకపోతే ఆ పిల్లవాడు బయటపడతాడు, చంపేస్తారు. కాబట్టి ఆ దేవుడు కృప ఉండమంటే ఆ పిల్లవాడు బతికాడు. లేదంటే పుట్టిన వెంటనే మగవాళ్ళనందరినీ చంపేయమనే ఆజ్ఞ ఉండేది. కానీ మోషే విషయంలో దేవుడికి పెద్ద ప్రణాళిక ఉంది. దేవుని స్తోత్రం. ఎంత ప్రణాళిక అంటే మోషే ప్రణాళిక 120 సంవత్సరాల ప్రణాళిక దేవుడిది. మోషే చిన్నప్పుడే దేవుడు అతను బ్రతికిన వయస్సు ముందుగా నిర్ణయించాడు. మోషే ఎన్నేళ్ళు బతుకుతాడు అన్నాడు దేవుడు. ఎన్నేళ్ళయ్యా వింటున్నావా? ఎన్నేళ్ళు మోషేకి? బాలుడు కాదు, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. 120 సంవత్సరాల ఆయుష్. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఇంతకాలం బ్రతుకుతారని నిర్ణయించేది ఎవరు? దేవుడే కదా. ఒక ధనవంతుడు అనుకుంటున్నాడు రేపు పొద్దున్నే లేచి బిల్డింగ్ కట్టాలని. దేవుడు అన్నాడు నీ టైం అయింది అన్నాడు. ఈ రాత్రికే నీ టైం పూర్తయింది నాడు అన్నాడు. ఆయుష్ దేవుడి చేతిలో ఉంటుంది. పొద్దున కూడా చెప్పాను, మీరు ఒకరోజు బ్రతికారు, ఒకరోజు అన్నం తిన్నారంటే యేసుక్రీస్తు కృప. దేవుని స్తోత్రం. లేకపోతే నువ్వు బతకవు, బతికిన అన్నం తినవు, మంచం మీద పడి ఉంటావు. అన్నం తినడానికి నీ చేతులు నోరు సహకరించదు. ఇంతగా దేవుడు కృప అనేది చాలా ముఖ్యం. ఆ పిల్లల గురించి ప్రార్థన చేయాలి తల్లిదండ్రులు. ప్రకాష్ మాట ఇచ్చాడు, ఆ పిల్లవాడు బతికితే ఇంక నేను నా జీవితంలో చర్చికి మానని మాట ఇచ్చిన 2-3 నెలలు కనపడ్డాడు, మళ్ళీ కనపడలేదు. ఇంకా మాట ఇవ్వటం సులువే, నిలబెట్టుకోవాలి. మాటలు ఇచ్చేస్తారు దేవుడి దగ్గరే, నిలబడాలి. కాబట్టి ఆ బిడ్డ ఈరోజు దేవుడు మోషే గురించి మాట్లాడుతున్నాడు. అంటే మీరు ఏమనుకోవాలి? ఆ పిల్లవాడు మోషే అంత గొప్పవాడు అవ్వాలని కోరుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే అంత గొప్పవాడు అవ్వాలని కోరుకోవాలి. ఆ మాటకు వస్తే ఎవరి పిల్లలైనా గొప్పవారు అవ్వాలని కోరుకోవాలి. గొప్పవారు వాళ్ళకి వాళ్ళే ఎవరు? దేవుడు కృప కావాలి. మర్చిపోకండి, దేవుడు కృప కావాలి, తల్లిదండ్రుల క్రమశిక్షణ కావాలి. హల్లెలూయా. తల్లిదండ్రుల క్రమశిక్షణ లేకుండా దేవుడు కృప ఉన్న ప్రయోజనం ఉండదు. దేవుడు కృప ఉండి తల్లిదండ్రుల క్రమశిక్షణ లేకపోయినా ప్రయోజనం ఉండదు. అర్థమైందా? మీ పిల్లల్ని ఎంత క్రమశిక్షణగా పెంచుతున్నారో మీకే తెలాలి, వాళ్ళకి తెలాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలాలి, మీకే తెలాలి. ఎంత క్రమంగా కూర్చో అంటే కూర్చుంటాడు మా అబ్బాయి, మా మనవరాలు నుంచో అంటే నుంచుంటుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. మా మనవడు కూర్చో అంటే కూర్చుంటాడు, నుంచో అంటే నుంచుంటాడు. అంతేనా? మీ పిల్లలు అలా ఉంటారా? మీకే తెలాలి కదా. మీ పిల్లలు అలా ఉంటారా? మాట్లాడుతులేదు కదండి. మన పిల్లలు ఎలా ఉంటారు చెప్పమ్మాయి? కూర్చో అంటే నుంచుంటారు, నుంచో అంటే కూర్చుంటారు. అది అంతేనా? అలా ఉండకూడదు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ లేదా మీరేం ఊహించుకోక్కర్లేదు ఇంకా వాళ్ళ జీవితం గురించి. చాలా క్రమశిక్షణతో పెంచాలి. బెత్తం వాడాలి, పిల్లల్ని బెత్తము వాడాలి. నోటి వెంబడి పూతొస్తే పెదవుల మీద కొట్టాలి. మళ్ళీ జీవితంలో ఆ పూత మాట రాకూడదని ఫట్ మన కొట్టాలి. ఆ దోత చెడ్డ మాటలు నోటి వెంబడి రాకూడదు. చిన్నప్పటి నుంచి దేవుణ్ణి స్తుతించటం నేర్పాలి. హల్లెలూయా. దేవుణ్ణి గణపరచడం నేర్పాలి.
దేవుని కీర్తనలు పాడటం నేర్పాలి, దేవుడి పాటలు పాడటం నేర్పాలి. వింటున్నారా? దేవుడు మాటలు మాట్లాడటం నేర్పాలి, అబద్ధం ఆడకుండా చూసుకోవాలి. పెంచుతున్నారా అలాగ మీ పిల్లల్ని? ఎప్పుడైనా పిల్లల కార్యక్రమం మొత్తనే వింటామంటే మళ్ళీ ఆ గొడవే ఉండదండి అంటారా? ఎక్కడికి వెళ్తున్నారు నువ్వు? ఇప్పుడే కదా చెప్తున్నాను. అలా తిరుగుతూ ఉంటావా? ఇప్పుడే చెప్తున్నాను, వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. పిల్లలను ఆశీర్వదించును, బలపరచునే గుమ్మముల్. పిల్లలను ఆశీర్వదించును, బలపరచునే గుమ్మముల్. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును దేవుని. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా ఉంచును దేవునికి స్తోత్రము గాయము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును, ఆయన ఆకాశము మేఘములతో కప్పును. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటి గన్యు పేరులు పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. కీర్తనలు, వాక్యాలు, ప్రార్థనలు నేర్పాలి. ఎక్కువగా పిల్లలు నానమ్మ దగ్గర, అమ్మమ్మ దగ్గర ఉంటారు. నానమ్మ మంచి కీర్తనలు పాడి ఆవిడైతే కీర్తనలు వస్తాయి, బూతులు తిట్టి ఆవిడైతే బూతులు వస్తాయి. మరి ఈ నానమ్మ కీర్తనలు పాడుతుందో మరి ఏం నేర్పుతుందో మనవడికి? ప్రార్థన నేర్పుతున్నావా, పాటలు నేర్పుతున్నావా? నువ్వు పాడితేగా, నువ్వు పాడితే ఆడికి వస్తాయి కదా. మనవడికి ఏమి నేర్పుతున్నావు? మీ మనవలకి ఏమి నేర్పుతున్నావు? మనము కీర్తనలు నేర్పుతున్నావా? ప్రార్థన నేర్పుతున్నారా? అమెరికాలో జాన్ వెస్లీ గారి తల్లి కన్నీటి ప్రార్థనతో ప్రపంచానికి గొప్ప దైవజనుడు అయ్యాడు ఆయన. మా అమ్మ ప్రార్థనే నేను ఈరోజు సేవకుడిని అయ్యాను అన్నాడు. ప్రార్థన చేయాలి. పిల్లలు నిద్రపోతున్నప్పుడు తల మీద చెయ్యేసి ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి, దేవుడి కొరకు ప్రతిష్ఠించాలి, పరిశుద్ధంగా జీవింప చేయనాయన నా పిల్లల్ని నీ కొరకు ప్రతిష్ఠించుకో ప్రభువా అని ప్రార్థన చేయాలి. సమూయేలు తల్లి హన్నా
ఇతడు బ్రతుకు దినములన్నీ యెహోవాకు ప్రతిష్ఠితుడని మొక్కి పిల్లోడిని దేవుడి సన్నిధిలో వదిలేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడు గొప్ప ప్రవక్తగా మారిపోయాడు. తల్లిదండ్రులను బట్టే పిల్లల జీవితాలు ఆధారపడి ఉంటాయి. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు. ఒక ఇంట్లో అన్న చెల్లెలు ఉంటే అన్న ఏం చేస్తే చెల్లెలు చేస్తుంది, చెల్లెలు ఏం చేస్తే అన్నది చేస్తాడు. వింటున్నారా? అన్న చెల్లెలు అమ్మ నాన్న ఏం చేస్తే అది చేస్తారు. అమ్మ నాన్న జుట్టు పట్టుకుంటే వాళ్ళిద్దరు జుట్టు పట్టుకుని వీళ్ళేమో బెడ్రూమ్లో కొట్టుకుంటే వాళ్ళేమో హాల్లో కొట్టుకుంటారు. అంతకన్నా తేడా ఏమి ఉండదు. వింటున్నారా? కాబట్టి మీరు చాలా క్రమశిక్షణతో పిల్లల్ని పెంచకపోతే వాళ్ళ భవిష్యత్తు చేతులారా నాశనం చేసిన వారు అవుతారు. ఈరోజు పిల్లవాడు అందంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, కానీ అందానికి తగిన సంస్కారం, చదువు అన్నీ అభివృద్ధి ఉంటేనే ఆ అందం ఇనుమడిస్తుంది. అర్థమవుతుంది మీకు? కేవలం అందం సరిపోదండి, గుణం కావాలి. అందంగా ఉన్నాడని మురిసిపోవటానికి ఆస్కారం లేదు. అందగాడ ఈ భ్రష్టుడు, తాగుపోతూ తిరిగిపోతూ అయితే చూసాం మనం. వాళ్ళ జీవితాలు ఎలా కాలిపోయినాయో చూసాం మనం. కాబట్టి మన పిల్లలను క్రమశిక్షణతో బెత్తం వాడుతూ చిన్నప్పటి నుంచి నుంచో కూర్చో, నుంచో అంటే నుంచోవాలి, కూర్చో అంటే కూర్చోవాలి, లేదా తాడెంత ఎత్తయ్యాక నిన్ను కూర్చోబెడతారు, నీ మీద బెత్తం వాడతారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని నాశనం చేసుకోవటం, బాగు చేసుకోవటం మన చేతిలోనే ఉంది. కాబట్టి మనకంటే జ్ఞానవంతుడు, గొప్పవాడు, బలవంతుడు అయినటువంటి దేవునికి మన పిల్లల్ని ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఏం జరిగిందంటే 3 మాసములు దాచిపెట్టిరి. 3 మాసాలు దాచిపెట్టిన తర్వాత ఒక పెట్టెలో కీలుపూస వదిలినప్పుడు ఫరో చక్రవర్తి కూతురు చూసి ఆ పిల్లవాడిని పెంచమంది. మళ్ళీ ఆ పిల్లవాడిని పెంచడానికి అతని తల్లినే ఉపయోగించుకున్నారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయికి బోధించింది ఏంటంటే, మనల్ని ఇక్కడ దాస్యం చేయించున్నారు అబ్బాయి, మనం వీళ్ళకి దాసులమైపోయాం, మన దేశం కాదు ఇది, ఇక్కడ మనం దాస్యం చేయించున్నారని చిన్నప్పటి నుంచి చక్కని భావాలు ఆ తల్లి పిల్లవాడికి నేర్పింది. పెద్దవాడైనప్పుడు మోషే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అతడు ఫరో చక్రవర్తికి మనవడు, రాణి కుమారుడు, రథం ఎత్తిరిగేవాడు. బ్రహ్మాండంగా ఉండేది అతని జీవితం. అతని జీవితం చాలా గొప్పగా ఉండేది, అద్భుతంగా ఉండేది. కానీ తల్లి చెప్పిన మాటలు గుర్తున్నాయి. ఎందుకంటే మేము దాస్యములో ఉన్నాం, నా పిల్లలు దాస్యములో ఉన్నారు, వాళ్ళని విడిపించాలి అనేటటువంటి నిర్ణయములో అతడు చక్రవర్తిని ఎదిరించి, రాణిని ఎదిరించి, అక్కడ ఉన్న వారిని అందరినీ ఎదిరించి మోషే ఇశ్రాయేలీయుల కోసం గొప్ప అధికారిగా నిలబడ్డాడు. హల్లెలూయా! ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది సామాన్యమైన విషయం కాదు. బాగా ధనవంతుడైన పిల్లవాడిని నువ్వు పేదవాడి కింద బతుకంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకుంటారు? పిల్లలు నాకు ఇది కావాలన్నప్పుడు కొనలేని వారైతే ఒప్పుకుంటారు, కొనగలిగిన వారైతే పిల్లలు ఒప్పుకోరు. నేను కారు మీద వెళ్తాను, మోటార్ సైకిల్ మీద వెళ్తాను. మరి రథం మీద తిరిగే వ్యక్తి రథాన్ని, రాజ్యాన్ని, అధికారాన్ని అన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు కొరకు జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. హల్లెలూయా! చూసారా? ఆ పిల్లవాడి హృదయంలో ఆ తల్లి నూరిపోసినటువంటి విషయాన్ని అలాగే గుర్తుపెట్టుకున్నాడు. మీరు మీ పిల్లలకి ఏమి నేర్పాలి? ఏమి నేర్పాలి? ఒకవేళ తండ్రి తాగుపోతే అయితే నీ తండ్రి ఇలా నాశనమయ్యాడు, తండ్రి ఒకవేళ వేదన వ్యసనపరుడైతే నీ తండ్రి ఇలా నాశనమయ్యాడు, నువ్వు అలా ఉండకూడదు, పాపంలో ఉండకూడదు, పరిశుద్ధుడిగా పెరగాలి. నీ ఇంటి వెనకాల ఉన్నవారు ఇలా చేశారు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అలా ఉండకూడదని రోజు పిల్లవాడికి బోధించినప్పుడు పిల్లవాడు మనసులో, హృదయంలో ముద్రపడిపోద్ది. నేను అలా ఉండకూడదు, నేను అలా ఉండకూడదు,
నేను అలా ఉండకూడదు అనుకున్న ఆ పిల్లవాడు అద్భుతమైన అధికారిగా మారిపోతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. తల్లి బీడి కార్మికురాలు, తండ్రి ఏమో ఎక్కడ పని చేసుకునేవాడు. ఆడ పిల్లలందరూ పెద్ద పెద్ద అధికారులు అయ్యారు. మా అమ్మ నాన్న పడుతున్న కష్టాలు, వాళ్ళని కష్టపడకుండా నేను గొప్పవాళ్ళగా పెంచాలి వాళ్ళని, నా గురించి ఎంత కష్టపడుతున్నారు, నా గురించి శ్రమలు పడ్డారు, వాళ్ళని సుఖపెట్టాలని పిల్లలు గొప్ప గొప్ప అధికారులు అయ్యారు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గ్రహించి ఎంత పెద్దవాళ్ళైనా అమ్మ నాన్నని ఏడిపిస్తాం, ఇంకా అమ్మ నాన్న మీద ఆధారపడుతుంది. అమ్మ నాన్నను పోషించేది పోయే అమ్మ డబ్బులు ఉన్నాయా, నాన్న డబ్బులు ఉన్నాయా, ఇదేం బతుకండి, దరిద్ర బ్రతుకు. తల్లిదండ్రులను పోషించేది పోయి తల్లిదండ్రులది లాక్కుందామని చూసేటటువంటి బ్రతుకు. వింటున్నారా? మోషే చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై భాగ్యం ఎంచుకొని, చాలా ముఖ్యమైన మాట ఉంది ఇక్కడ, అల్పకాల పాప భోగం. పాపం ఎంతసేపు ఉంటుంది? తక్కువ టైం ఉంటుంది. అల్పకాల పాప భోగాలు కదండి, అల్పకాల పాప భోగాలు. వింటున్నారా? ఏ పాపమైనా ఏ భోగమైనా క్షణాలే. దేవుని స్తోత్రం. నిమిషాలు కూడా కాదు, క్షణాలే. జీవితాలు మారిపోతూ ఉంటాయి. వింటున్నారా? అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని ఎంచుకొనెను. హల్లెలూయా. ఆయన 120 సంవత్సరాలు బతికాడు. ఎప్పుడూ శ్రమలతోనే గడిపాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి వెళ్ళి ఇంకో 40 సంవత్సరాలు మామగారి దగ్గర ఉండి, తర్వాత 40 సంవత్సరాలు ఆ 20 లక్షల ఇశ్రాయేలు జనాంగంతో నానా బాధలు పడి, నానా కష్టాలు పడి, నానా శ్రమలు పడి, ఒక్కరోజు కూడా దేవుడికి వ్యతిరేకమైన మాట్లాడకుండా దేవుడి చేత ఏమనిపించుకుంటున్నాడో తెలుసా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకుని పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా దేవుడి కొరకు జీవించడం ఆరంభించండి. ఎందుకు వచ్చిన దరిద్రపు జీవితాలు? ఏమున్నాయండి? ఏమున్నాయి? కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా జీవితం, లోకాన కాదేది శాశ్వతం. నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. వచ్చేదెవరో నీతో మరణం వరకు, ఇచ్చేదెవరో ఆపై నిత్య జీవము. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. సుఖము విడిచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించిదవా? దేవుడు
నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధము చేసి విశ్రాంతి నీయగా నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా. ఒక నిర్ణయానికి రావాలి. మనం నీతిగా బతకాలి, మన పిల్లల్ని నీతిగా పెంచాలి, మన పిల్లల బ్రతుకులు నీతిగా ఉండాలి. మనము నీతిగా బ్రతకాలి. మనము నీతిగా బ్రతకకుండా మన పిల్లలకి నీతి ఎలా బోధించగలం? ఈరోజు ఉదయకాలం అని చెప్పాను నేను. పౌలు తిమోతికి రాస్తూ, నువ్వు నాలాగా నడుచుకోవాలి, నేను యేసుక్రీస్తులాగా నడుచుకుంటున్నా. ఉదయమే చెప్పాను. చాలామందికి వింటానికి ఖాళీ ఉండదు అనుకోండి, వినరు కూడా. మీరు నేను యేసుక్రీస్తులాగా నడుచుకోవాలి. నువ్వు యేసుక్రీస్తులాగా నడుచుకొని నీ పిల్లలను యేసుక్రీస్తులాగా నడవ చేయాలి. దేవుని స్తోత్రం. ఇది నీ మీద ఉన్నటువంటి ఆజ్ఞ. నువ్వు యేసుక్రీస్తులాగా ఉండవు, నీ పిల్లలు యేసుక్రీస్తులాగా ఉండరు. మరి దేవుడి రాజ్యానికి ఎలా వెళ్తారు? ఎవ్వరూ వెళ్ళరు. యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవము. ఆయన మార్గంలో నడవకుండా ఆయన రాజ్యానికి వెళ్ళం. మనం గుర్తుపెట్టుకోండి. కిందకి వెళ్ళిపోతాం. పాతాళలోక రాజ్యాలు, అపవాద రాజ్యంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అర్థమవుతుంది మీకు? మనము యేసుక్రీస్తులాగా జీవిస్తూ మన పిల్లల్ని యేసుక్రీస్తులాగా జీవింప చేయాలి. సంఘ కాపరి అనేవాడు యేసుక్రీస్తుని పోలి నడుచుకొని సంఘమంతా యేసులాగా నడుచుకోవాలని ఆదేశించాలి. దేవుని స్తోత్రం. అదే నిజమైన సంఘం, అదే యథార్థమైన సంఘం. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండటానికి వేరలేదు. ఎందుకంటే మనం ఆయన రక్తము చేత కొనబడ్డాం. మనల్ని ఆయన రక్తంతో కొనుక్కున్నాడు. మనము అనుకోవచ్చు చాటున చేసే పని ఎవరికి తెలియదని. చాటున చేసే పని కూడా దేవుడు చూస్తున్నాడు. దాన్ని బట్టి నీకు నీ కుటుంబం మీదకి శిక్షలు వస్తాం మాత్రం ఖాయం. దాంట్లో ఏ విధమైన సందేహము లేదు. గుర్తుపెట్టుకోండి. మోషే అనుకున్నాడు ఐగుప్తుడిని చంపి పాతిపెట్టాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడట. ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తూ, మోషే ఎంత పిచ్చివాడేంటి, ఎవరికీ తెలియదు అంటాడేంటి, ఇంత కన్నులు వేసుకుని ఆకాశం నుంచి దేవుడు చూస్తుంటే అన్నాడు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రతి పని దేవుడు కనపడుతుంది. నేను ఎక్కడో ఉన్నాను, మూలున్నాను, మా ఆయనకు తెలియదు, మా అమ్మకు తెలియదు, మా నాన్నకు తెలియదు నేను చేసేది అనుకోవద్దు. నువ్వు చేసేది ఎవరికి తెలియకపోయినా దేవుడికి ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఆయనకి లెక్క చెప్పాలి. నువ్వు చేసే ప్రతి పనికి ఆయనకి లెక్క చెప్పాలి. నువ్వు ఒకవేళ పెట్టులోంచి డబ్బులు తీసేస్తున్నావు అనుకో, అవి కూడా ఆయన చూస్తున్నాడు. నీ జీవితంలో ఎప్పటికీ నీకు ఆశీర్వాదం ఉండదు. ₹1 దొంగిలించినా కూడా ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. ఆయన చూడలేదని భ్రమలో ఉన్న మూర్ఖత్వంలో ఉన్నవేమో. నువ్వు చేస్తున్న ప్రతి పని చూస్తున్నాడు. వింటున్నారా? ప్రతి పని చూస్తున్నాడు. ఆయన ఎదుట గుర్తుపెట్టుకోండి, మనము ఆయన ఎదుట నీతిమంతులుగా ఉండాలి. హల్లెలూయా. మనుషుల దగ్గర కాదు, మనుషుల దగ్గర కాదు, ఆయన ఎదుట. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, ఎవరికి భర్తగా ఉన్నావో, ఎవరికి భార్యగా ఉన్నావో, ఎవరికి తల్లిగా ఉన్నావో, ఎవరికి తండ్రిగా ఉన్నావో, అవన్నీ ఆయన ఎదుట. నీ భార్యకు అన్యాయం చేస్తే ఊరుకోడు, నీ భర్తకు అన్యాయం చేస్తే ఊరుకోడు, తల్లిదండ్రులకు అన్యాయం చేస్తే ఊరుకోడు. ముఖ్యముగా యేసుక్రీస్తు కొనుక్కున్న వారిని యేసుక్రీస్తు శిక్షించి తీరుతాడు. దేవుని స్తోత్రం. శిక్ష నుంచి ఏ విధంగా తప్పించుకోలేవు. శిక్ష నుంచి నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు క్రీస్తులాగా బ్రతుకుతూ నీ పిల్లల్ని క్రీస్తులాగా పెంచు. అదే ఈ మోషేను అలా పెంచారు. కాబట్టి ఏం చేశాడంటే, ప్రతిఫలముగా కలగపో బహుమానం. మనకి బహుమానం అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుందండి.
లోకంలో బహుమానాలు మనకు అక్కర్లేదండి. మోషేకి దొరికిన బహుమానం ఏంటో మీకు తెలుసా తెలీదా? చెప్పండి, రమాదేవి చెప్పు. మోషేకి ఏ బహుమానం దొరికింది చెప్పు. నీకు జారబడి కూర్చునే అవకాశం ఉంది. నేను జారబడితే వెనకబడిపోతాను. తెర ఉంది. చెప్పు, మోషేకి దొరికిన బహుమానం ఏంటి చెప్పు. చెప్పేం దొరికింది? ప్యాడ్ దొరికిందా? మోషేకి ఏం బహుమానం దొరికింది? రూపాంతరంలో యేసుక్రీస్తు పక్కన కూర్చున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఎక్కడ కూర్చున్నాడు చూసారా? ఎక్కడ కూర్చున్నాడు ఆయన? రూపాంతర దర్శనంలో ఎక్కడున్నాడు? ఒక పక్కన ఏలియా కూర్చున్నాడు. చెప్పండి, అంతకన్నా గొప్ప బహుమానం ఏదైనా ఉందా ప్రపంచంలో? హల్లెలూయా. ఈ లోకం ఏముంది? ఎవరి పక్కన కూర్చుంటే ఏముంది? కానీ చెప్పి గెంటేస్తారు కదా. మనం వెళ్ళి ఒక ఆయన పెద్ద పాస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుంటే కూర్చోపోతున్నాడు. శక్తి గట్టిగా లాగి వెనక్కి అంటే వెనక కూర్చోన్నారు. చంద్రబాబు నాయుడు పక్కన కాదు మనం కూర్చోవలసింది, యేసయ్య పక్కన కూర్చోవాలి. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? జయించు వారిని నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అన్నాడు. ఎవరైనా ఎంతో కాలం ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు అయినా, మోడీ గారు అయినా, నువ్వైనా, నేనైనా కొద్ది కాలమే. ఎప్పుడూ ఉండే ఆయన పక్కన కూర్చోవాలి. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు ఉండే ఆయన పక్కన కూర్చోవాలి. ఎవరి పక్కన? ఆనందు ఎవరి పక్కనే? నీ సన్నిధే నా పెన్నిధి దేవా, నీ సన్నిధే నా పెన్నిధి దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని, స్వరం వినాలని, నీ స్వరం వినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చిన నీ దేశమౌనా, సంపద సిరి సంపద యేసయ్యా. నిన్ను గూర్చిన తలంపులే నాకు, తలంపులే నాకు. నీ సన్నిధే నా పెన్నిధి దేవా, నీ సన్నిధే నా పెన్నిధి దేవా. నా పాపం తొలగింపమోసావు సిలువను, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి, కలువరి చల్లని గాలి ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా, పాలించుమా. నీ సన్నిధే నా పెన్నిధి దేవా, నీ సన్నిధే నా పెన్నిధి దేవా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా. జలమా, జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నన్ను ముంచుమా. నీ సన్నిధే నా పెన్నిధి దేవా, నీ సన్నిధే నా పెన్నిధి దేవా. 12 ఏళ్ల కింద తణుకు పాత ఊర్లో నేను కారులో వెళ్తుంటే ఓ పక్కన ఆపాను. కారు పక్కన ఆపి ఫోన్ ఏదో మాట్లాడి మళ్ళీ ఎవరో వస్తున్నారని ఆగితే అక్కడ ముసలావాడు వచ్చి దగ్గరికి వచ్చింది. బాబు బాగున్నావా? ఎవరమ్మా నువ్వు? గుర్తులేదా? గుర్తులేదమ్మా. ఆ వీధులు వేలుపూర్లు అక్కడ ఉండేవాళ్ళం.
ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం. మేము హై స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి కదా గుర్తొచ్చాను అబ్బాయి అంత గుర్తొచ్చావమ్మా. ఆవిడ వేలుపూర్ మొత్తానికి అందమైన వ్యక్తి అని చెప్పుకునేవారు ఆవిడ గురించి. ఆవిడ వెళ్తుంటే తిరగబడి చూసేవారు అందరు. ఆవిడ తణుకులో కనబడినప్పుడు ఉందే, అంత భయంకరమైన వ్యక్తి ఎక్కడ ఉండదు అన్నట్టుగా అయిపోయింది. ఏమైంది అందం అంతా తైతెక్కలాడేస్తారు. నేను చాలా అందం, నేను చాలా తెలుపు, నేను చాలా ఎరుపు, నా జుట్టు ఇలాగే ఎగురుతుంది, అన్నీ ఊడిపోతాయి. కొన్నాళ్ళకి ఏమీ ఉండవు. అడుగు తీసి అడుగేస్తాం కష్టం. ఈ అడుగు తీసి అడుగు వేయాలంటే చెయ్యి ఒకడో పట్టుకోవాలి, ఈ చెయ్యి ఒకడో పట్టుకోవాలి. అర్థమైందా? ఇక్కడ ఉన్నాయన్నీ కూడా భ్రమ. అందుకే ఎందుకు చెప్తున్నానో తెలుసా మీకు? ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూసినా అంతా మాయ. కొంతసేపటికి ఆ అందమంతా ఆవిరైపోయి తోళ్ళేలాడిపోయి చూడలేనంత అసహ్యంగా ఉంటాయి. వాళ్ళ ఆనందాన్ని ఉంటే మనకు ఆనందాన్ని బుద్ధి పక్కన కూర్చుంటే ఒక ముద్ద అరగంట నవ్వులుతారు, మనం స్పీడ్గా నవ్వుతాం కదండి. మనం అలాగ అయిపోతాం కొన్నాళ్ళకి. కానీ దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? ఈ జీవితం, ఈ లోకం, ఇక్కడ ఉన్న అందాలు, మేకప్లు ఇవన్నీ మాయా. కాబట్టి శాశ్వతమైన దాన్ని మోషే ఎంచుకున్నాడు. హల్లెలూయా. శాశ్వత జీవానికి వెళ్ళిపోయాడు. దేవుడు పక్కన కూర్చున్నాడు మోషే. దేవుడు పక్కన మోషే ఊరికే కూర్చోలేదు. శ్రమలు ఇక్కడ చూడండి, దేవుని ప్రజలతో శ్రమ పడ్డాడు ఆయన. ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో. ఇన్ని అన్నీ కాదండి, ఎంత ఏడిపించేశారు. 40 సంవత్సరాలు 20 లక్షల మంది ఆయన్ని ఏడిపించేశారు ఆయన్ని. కానీ ఆయన ఎంత కష్టపడినా ఒకటే ఆయన లెక్క, నేను దేవుడు రాజ్యానికి వెళ్తాను. హల్లెలూయా. ఈ శ్రమలు అల్పకాలం, భోగాలు అల్పకాలం, శ్రమలు అల్పకాలం. నేను ఈ మాటలు ఊరికే కథాకాలక్షేపంగా చెప్తలేదు. మీరు నిర్ణయాలు తీసుకోవాలి. మీ పిల్లల విషయంలో మీ ఇష్టం వచ్చినట్టు పెంచారు కొంతమందిని. మీ పిల్లల గురించి ఈరోజు రాత్రి పగలు తలగడ మీద తల పెట్టుకుని ఏడుతున్నారు. నా కూతురు ఇలా చేసింది, నా కొడుకు ఇలా చేసిందని ఏడుతున్నారు. ఆ ఏడుపు మళ్ళీ మీ పిల్లలకి కలగకూడదు. వాళ్ళ జీవితాలు బాగుండాలి. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాను, మీ పిల్లల జీవితాలు బాగుండాలంటే 1 యేసుక్రీస్తుకి వారిని అప్పగించాలి, 2 యేసుక్రీస్తులాగా వారిని పెంచాలి. దేవుని స్తోత్రం. ఈ 2 నిర్ణయాలు మీ జీవితంలో తీసుకోకపోతే తర్వాత ఏం బాధపడే ప్రయోజనం లేదు. ప్రమాదంలో పడతారు. వాళ్ళ గురించి బెంగలు పెట్టుకుని చనిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పిల్లవాడు చక్కగా ఉన్నాడు, పెద్దవాడు కానీ చిన్నవాడు కానీ. పిల్లలు ప్రకాష్ పిల్లలు బాగున్నారు. కానీ ఆ బాగున్న పిల్లల్ని సంస్కారముతో, మంచి జ్ఞానముతో, వాక్యముతో, స్తుతులతో, దేవుడితో పెంచాలి. అలా పెంచితే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక అందరికీ సంతోషాన్ని కలగజేస్తారు. హల్లెలూయా. అందరికీ ఆనందాన్ని కలగజేస్తారు. ఇప్పుడు మనం పెద్దోళ్ళం అవుతున్నాం. ఇప్పుడు నేను నా భార్య ఉన్నాం, పెద్దవాళ్ళం అయ్యాం. మా ఇద్దరికి 60 సంవత్సరాల వయసు దాటింది. ఇప్పుడు మా పిల్లల గురించి మేము ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పండి? పిల్లల గురించి సంతోషిస్తే మా ఆయుష్ కొంతకాలం పెరుగుతుంది. దేవుని స్తోత్రం. అదే పిల్లలు హైదరాబాద్ రాళ్ళు, తణుకులో ఏళ్ళు, అయ్యో బాధ అనుకుంటే మనశ్శాంతి ఏముంటుంది చెప్పండి? వాక్యం కూడా హాయిగా చెప్పలేం, సరిగ్గా అన్నం తినలేం. పిల్లల జీవితాలు బాగలేనప్పుడు మనం సంతోషంగా ఉండలేం. కాబట్టి మనం సంతోషంగా ఉండాలంటే పిల్లల్ని యేసుక్రీస్తు కొరకు పెంచాలి. హల్లెలూయా. మోషే అలా పెరిగాడు. మోషే అలా పెరిగి ఫరో కుమారుడని ఒప్పుకోలేదు. దేవుని బహుమానం మీద ఉంచి అదృశ్యమైన దేవుణ్ణి చూసి తొలిచూల పిల్లల నాశనం చేయి ఇశ్రాయేలు ముట్టకుండా నిమిత్తం పస్కా
రక్త ప్రోక్షణ ఆచరించెను. ఆ టైంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఈ రాత్రి నేను ఐగుప్తు దాటుతున్నాను, ఈ రాత్రి ఐగుప్తు దాటేటప్పుడు పస్కా పశువును వదిలించి ఆ రక్తాన్ని కుంచుల ముంచి ఆ ద్వారబంధాల మీద రాయి మనం ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ప్రతి ఇంటి మీద ఆ గుర్తు వేయమను, నేను ఆ గుర్తు చూసి దాటిపోతాను అన్నాడు. హల్లెలూయా. మోషే ఏం చేశాడంటే ఇశ్రాయేలీలందరికీ చెప్పాడు, ఈ రాత్రి దేవుడు దాటుతున్నాడు, అర్ధరాత్రి జాగ్రత్త అని చెప్పి ప్రతి ఒక్కరిని హెచ్చరించి ఆ కుంచుతో ద్వారబంధాల మీద రాయించి ఒక్క పిల్లవాడు కూడా ఇశ్రాయేల్లో చనిపోకుండా మోషే కాపాడాడు. హల్లెలూయా. అద్భుతమైన పస్కా పండుగను ఆచరింపచేసి సంహార దూత దగ్గర నుంచి వాళ్ళని రక్షించాడు. తర్వాత ఎర్ర సముద్రంలో నడిపించాడు. తర్వాత కనాను చేర్చి ఆయన చనిపోయాడు. కనాను ఇంకా ఆయన వెళ్లకుండా ఆయన చనిపోయాడు. ఆయన వెళ్ళిపోయి దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు. ఈరోజు మనం మోషే చరిత్రను ఆధారంగా తీసుకొని మోషే ఎలా జీవించి దేవుడికి నమ్మకముగా నా ఇల్లు అంతటిలోని నమ్మకమైన వాడని మోషే గురించి దేవుడు ఎంత గర్వంగా చెప్పాడో అలాగే నీ పిల్లల గురించి దేవుడు గర్వంగా చెప్పాలి. హల్లెలూయా. నీ పిల్లల గురించి మీరు గర్వంగా చెప్పాలి. నా పిల్లలు చూడండి చక్కగా చదువుకుంటున్నారు, మంచి జ్ఞానం కలిగి ఉన్నారు, మంచి యథార్థత కలిగి ఉన్నారు, పరిశుద్ధత కలిగి ఉన్నారు. నా పిల్లలు పాపం చేయరు, నా పిల్లలు పాపం చేయరు, నా పిల్లలు పాపం చేయరు అని చెప్పగలగా. నీ పిల్లలు పాపం చేయనప్పుడే నీ హృదయానికి వాళ్ళ భవిష్యత్తులో సంతోషాన్ని కలగజేస్తారు. హల్లెలూయా. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచే బాధ్యత మీ అందరి మీద ఉంది. మీ అందరూ పిల్లల్ని గారాబం చేసి నాశనం చేయకూడదు. క్రమశిక్షణ, కూర్చో నుంచో, చదువుకునే టైంలో చదువు, ఉద్యోగం చేసే టైంలో ఉద్యోగం, పెళ్లి చేసే టైంలో పెళ్ళి, అన్నీ క్రమంగా జరుగుతాయి. అన్నీ దేవుడే జరిగిస్తాడు. దేవుడికి మీ పిల్లల్ని అప్పగించాలి, దేవుడి కొరకు పెంచాలి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు రాత్రి మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మా పిల్లల్ని అలాగే ప్రకాష్ పిల్లల్ని అలాగున పెంచి పరిశుద్ధులుగా యథార్థవంతులుగా అలా ఇక్కడ ఉన్నవారందరూ వారి పిల్లల విషయమై శ్రద్ధ కలిగి మంచివారుగా పెంచి వారు సంతోషించి దేవుణ్ణి సంతోషింపచేసే విధానంలో ఉండడానికి సహాయం చేయమని కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. మంచిదమ్మా. అయిపోయిందా? కేకులు లాంటివి లేవు కదా? ఓకే. రేపు రాత్రి చింతలదొడ్లో అమ్మ స్టాండింగ్గా నిలబడండి. చింతలదొడ్లో ఎక్కడో ఇల్లు చెప్తే నాకు చెప్తే నేను చెప్తాను. నేను గ్యారంటీగా ఎలాగైనా వచ్చేస్తాను. మాది ఏలుపూరు కనుక పరిశుద్ధ బాబు చెప్తే సరిపోతుంది.